ఈ కోళ్ళ గారు వస్తున్నారు, పొజిషన్ చేంజ్. హలో హలో, నేను కొట్టించుని మాట్లాడుతున్నాను. అవుతున్నావరా? సారీ ఆంటీ. ఏమైందమ్మా? మీరందరూ కోటీశ్వర్లు కదూ. మీ ఇంట్లో మీరే పనోళ్ళుగా నటిస్తున్నారు కదా. అన్నా, బండ్ల ఫ్యామిలీ అనుకున్నాం, బాగా బలిసిన ఫ్యామిలీ అన్నా. కాదురా, బంగారం లాంటి ఫ్యామిలీ. అదమ్మా అది నేను మీ అందరినీ చాలా కష్టపెట్టాను. నువ్వు మా అందరికి బాగా నచ్చావు తల్లి. నువ్వు మా ఇంటికి కోడలుగా రావాలనే మేమందరం ఇలా యాక్ట్ చేసాం. ఎన్ని కోట్లిస్తే మాత్రం నీలాంటి మంచి పిల్ల నాకు తోడికోడలుగా వస్తుంది చెప్పు. సత్య, నేను చెప్తున్నాను కదా, ఇందులో నీ తప్పు ఏం లేదమ్మా. చెప్పండి. కిషోర్, బిజినెస్ డల్ గా ఉందిరా. అవును బాబా. ఏడులు మండిపోతున్నాయి, అసలు బేరం లేవు. ఇదిగో 50 రూపాయలు వచ్చాయి. ఏంటి 50 రూపాయలు వచ్చాయని ఫీల్ అవుతున్నారా? బిజినెస్ అనక ఇవన్నీ మామూలే. ఎరా కిషోర్? కిషోర్, నన్ను క్షమించండి అంకుల్, మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. ఈ పెళ్ళి వద్దు అంకుల్, నేను ఈ కుటుంబానికి తగను. ప్రాణం లేని డబ్బు నా దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కానీ ప్రాణమున్న మనుషుల్ని ఆదుకోవాలన్న మంచితనం నీ దగ్గర ఉంది. లేదు అంకుల్, మా ఫ్యామిలీ గురించి మీకు తెలీదు. మీ ముందు నించుండే అర్హత కూడా మా వాళ్ళకి లేదు. డబ్బు కన్నా చదువు గొప్పది. యు ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నిజం తెలిస్తే ఇప్పుడు మన బడికి పంపించేలాగా ఉన్నాడు. అది కాదు సత్య, ఇంకా నువ్వేం మాట్లాడద్దు. నువ్వు బాధపడి అందరిని బాధపెట్టద్దు. అంత హ్యాపీగా జరుగుతుంది. అది కాదు కృష్ణ. సత్య ప్లీజ్ నన్ను నమ్ము. ఏంటి ఏంటి ఒప్పర మీటింగ్? ఏదైనా పని పాట చేసుకు చావచ్చుగా. ఎరా దున్నపోతలా ఉన్నావు, నీకు చెప్పాలరా? కోటీశ్వరుణ్ణి నన్ను కొడతారా? నేను ఈ క్యారెక్టర్ చేయను. ఎరా ఎడు. నువ్వు ఇంక ఈ క్యారెక్టర్ చేయక్కర్లేదు. అవునా? నేను డ్రైవర్నా, ఇప్పుడు ఈ డ్రెస్ ఇప్పయాలా? ఏదో అక్కర్లేదురా. రేపు మన ఇంట్లో పండుగ. మన కృష్ణకి సత్యకి నిశ్చితార్థం. అదిరిపోవాలంటే. అలాగే లేరా. రా క్యాన్సిల్. స్టార్ట్ మ్యూజిక్.